దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఏ బ్లెస్డ్ సండే. కీర్తన 84వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా చెప్తా ఉంటాడు. ఈ కీర్తన రాసింది ఎవరు అంటే కోరాహు కుమారులు. ఈ కోరాహు ఎవరు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు. ఆ రోజు మోషే మీద, ఇశ్రాయేల్ సమాజం మీద వ్యతిరేకంగా లేచిన వాడే ఈ కోరాహు, దాతాను, వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా లేచి మోషే మీద కూడా వ్యతిరేకంగా లేచిన వారే. కానీ వారు నశించిపోయారు. కారణం వారు వ్యతిరేకత వల్ల, వారి అవిధేయత వల్ల. కానీ వారి కుమారులు మాత్రం అద్భుతమైన ఆత్మీయులండి. దేవునికి విధేయత చూపించిన వారు. అంటారు ఆ కీర్తనలో ఏమంటాడు అంటే, యెహోవా నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నతని. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి అయిన దేవా, నా రాజా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. యెహోవా మందిర ఆవరణములను చూడవలదని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి భక్తుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడట. మరి మనము దేనికోసం ఎదురు చూస్తున్నాం? మనము దేని గురించి కనిపెడుతున్నాం? భక్తుడికి ఒక ఆశ ఉంది. అదేంటి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి. ఎంతో ఆశతో ఉన్నాడంట. నీ మందిర ఆవరణంలో చూడాలి, నీ మందిర ఆవరణంలో ధ్యానించాలి. నీవేం మాట్లాడుతావు నాయన ఈరోజు నాతో? తండ్రి, నీ మాట నన్ను బతికిస్తుంది నాయన. ఇంకేమంటాడు? ధన్యులు అంటాడు. యెహోవా యందు నమ్మికించువారు, నీ యందు నమ్మికించువారు ధన్యులు అంటాడు. ఇంకేమంటాడంటే, నీ మందిరములో 1 గంట గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైందంట. నా జీవితంలో మనం ఈ భూమి మీద ఎన్ని దినాలు గడిపేమనేది ముఖ్యం కాదు, కానీ దేవుణ్ణి ఎంతగా తెలుసుకున్నాము, దేవుని దగ్గరగా మనం ఆయన సన్నిధిని అనుభవించామనేదే ప్రాముఖ్యమైన సంగతి. భక్తుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణములో ఒక గంట గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైందంట. నువ్వు గ్రహించాల్సింది ఒకటే, దేవునికి సమయం ఇచ్చి దేవునితో నువ్వు గడిపిన సమయము ఏదైతే ఉందో అది నీ జీవితానికి ఆశీర్వాదంగా మారిపోతుంది. నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు చేసే పనులు, నీవన్నీ కూడా ఈ లోకానికి సంబంధమైన, లోకానుసారమైన మనస్సు కలిగిన పనులే అవి. బైబిల్ చెప్తుంది, లోకానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు నిత్య జీవం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవం. ఇంకేమంటాడంటే భక్తుడు, అద్భుతమైన కీర్తనండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1:1000. ఒక దినము ఈజీకొంటు. నువ్వు ఒక్క దినాన్ని దేవుని కోసం హెచ్చించి ఆయన సన్నిధిలో వాక్యం చదవటం కావచ్చు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం కావచ్చు, ఆయన సన్నిధిలో కనిపెట్టడం కావచ్చు. అది మీరు చేసినట్లయితే దేవుడు 1000 దినాలకు సరిపోయే ఆశీర్వాదం, కాపుదల, భద్రత అన్నీ ఆయన అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, వాటితో పాటు అన్నిటినీ మీకు ఇస్తాను. మనం ఏం చేస్తామంటే మన స్వలాభానికి, మన ఇష్టానికి మనం చేస్తాం కాబట్టే మనం అభివృద్ధి పొందము. 1:1000 అనే ఫార్ములాను మనము ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం. 1:1000 ఒక దినాన్ని దేవుడికి కేటాయించేద్దాం. ఆ దినము నువ్వేం చేయాలంటే దేవునితో సహవాసం, ప్రార్థన, వాక్య ధ్యానం చేసినట్లయితే మనము దీవించబడతాం.
భక్తుడికి ఒక దినము గడపాలని ఉంది. ఆ దినము విలువ తెలుసుకున్నాడు కనుక చెప్తున్నాడు. ఒక దినం చెప్తున్నాడు. ఏం చెప్పాడు? దానికి క్లారిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే, ఒక దినం గడిపితే 1000 దినాల ఆశీర్వాదం. నువ్వు నేను కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసింది ఏంటి అంటే దేవునితో సహవాసం, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా మనందరం ఉండాలని చెప్పి మీ ప్రియ సహోదరుడిగా నేను తెలియజేస్తూ, ఈ ఉదయకాలాన ఈ మాటలు మీకు చెప్పడానికి సంతోషిస్తూ, మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.